విలాపవాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. నాకు బలము ఊడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచపత్రిని చేదు జ్ఞాపకమును చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నాకింకను జ్ఞాపకమున్నది గదా. ఇర్మియా రాసినటువంటి ఈ విలాప వాక్యాల్లో ఆయన అనుభవాలను చేర్చి రాస్తున్నాడు. చేదైనటువంటి అనుభవాలు. ఇర్మియా మంచి గొప్ప ప్రవక్త, కానీ విలపించు ప్రవక్తగా దేవుడు కోరుకున్నాడు. ఒక ప్రాస్పారిటీ, అభివృద్ధిని గురించి బోధించే ప్రవక్త కాదు. దిద్ది మనుషులను గద్దించి బుద్ధి చెప్పే ప్రవక్త. అందువలన మనుషులు అతనిని స్వీకరించలేదు. సాధారణంగా సేవకులైన మమ్మల్ని చాలామంది గౌరవిస్తారు, గణపరుస్తారు, కానీ ఇర్మియాకు అటువంటి అనుభవం లేదు. నా జీవితంలో చాలా బాధలు, కష్టాలు, నష్టాలు, తిరస్కారాలు, నిందలు, అవమానాలు, శ్రమ నేను అనుభవించాను అన్నవాళ్ళు చేయి చూపించండి. చాలా వదనాలండి. ఎంత మంచివాళ్ళు అండి మీరు. మీరు చేసిన తప్పు కోసం అనుభవించారా లేదా దేవుని కోసం అనుభవించారా? ఆ తర్వాత క్వశ్చన్. మనం చేసుకున్న పాపాలను బట్టి మనకు చాలాసార్లు నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు కలుగుతాయి. కొంతమందికి క్రీస్తు కొరకు నిలబడటం బట్టి, మనస్సాక్షిని కాపాడుకోవడాన్ని బట్టి, దేవుని చిత్తం చేయడానికి నిర్ణయించుకున్న దాన్ని బట్టి అలాంటి కష్టాలు, శ్రమలు కలుగుతాయి. అలాగే ఎవరైనా దేవుని నిమిత్తమైన కష్టాలు, నష్టాలు అనుభవించారన్న వాళ్ళు ఉంటే చేయి చూపించండి చూద్దాం. చాలా తక్కువ మంది ఉన్నారు, చూసారా. ఇర్మియాకి తాను చేసిన పాపం వల్ల కష్టాలు రాలేదు, కానీ తాను దేవుని కొరకు బ్రతకటం వల్ల వచ్చిన బాధల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. సరే, మీకు బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానం వచ్చింది అని చెప్పారు, చేదు అనుభవాలు ఉన్నాయని. మీరు ఎప్పుడు ఆలోచన చేసినా వేటి గురించి మీరు ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని తిట్టిన తిట్లా, మీరు పొందిన అవమానమా, మీకు జరిగిన అపకారమా? వాటిని గురించి ఒక రోజంతా కూర్చొని నిన్ను ఎవరెవరు తిట్టారు, నిన్ను ఎవరెవరు మోసం చేశారు, నీ దగ్గర ఎవరెవరు అబద్ధాలు చెప్పారు, నిన్నెంతమంది నిందలేశారు అని ఒక పేజీ అంతా రాసుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా దాన్ని చదువుకున్నావు అనుకో, నీ బతుకు ఎలాగుంటో చెప్పు. హల్లెలూయా స్తుతి మహిమ అంటావా? దరిద్ర బతుకు, దరిద్ర బతుకు, దరిద్ర బతుకంట. తల్లిదండ్రులు కూడా నాకు ఇలా చేశారే, నా భార్య నా పట్ల ఇలా ప్రవర్తించిందే, నా భర్త నాకు అన్యాయం చేశాడే, నా కన్నబిడ్డలు నన్ను విడిచిపెట్టేశారే, నేను ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో నా మీద నేరాలు మోపారే అని ఒకసారి మనకు కలిగిన కష్టాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోతామండి? అప్పు సెట్టు. ఏమి సెట్టు? కృంగిపోతాం. అదే అంటున్నాడు ఇర్మియా, నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకో. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకునగా నాలో కృంగి ఉన్నది. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి మిగిలేది ఒకటే, ఏంటంటే కృంగుదల. నీకు కలిగిన బాధలు, నీకు కలిగిన నిందలు, నీకు కలిగిన అవమానాలు, నువ్వు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్, నీకు వచ్చిన అపజయాలు నువ్వు లెక్కేసుకుంటూ కూర్చున్నావంటే నీ బ్రతుకులో నువ్వు కృంగిపోతావు. ఏ విధమైన నిరీక్షణ లేని వారిగా మారిపోతాం. ఈ రోజున అనేక మంది జీవితం అలాగే ఉందండి. ఎప్పుడు ద డార్క్ సైడే చూస్తారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఉన్న చేదునే జ్ఞాపకం చేసుకుంటారు.
ఆ చేదైన మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది తట్టుకోలేక తాగుతారు, అది తట్టుకోలేక సినిమాలకు వెళ్తారు. ఆ బాధను మర్చిపోదామని మరేదో చేసి వారి జీవితాలు అంతా చేదు చేసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటలు వెగటుగా ఉంటాయి. ఎలా ఉన్నావయ్యా? ఎలా ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నానులే. మీ ఆవిడ ఎలా ఉంది? ఎందుకులే దాని సంగతి అడుగుతావు. మీ ఆయన ఎలా ఉన్నాడమ్మా? బాబు జ్ఞాపకం చేయకండి కాసేపు. మనుషుడికి సంతోషంగా సొంత భార్య గురించో భర్త గురించో గొప్పగా చెప్పుకునేవాళ్ళు పూర్వకాలం. ఏమీ మిగలటల్లా. మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారయ్యా? ఏదో చేస్తారల్లయ్యా, ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఆ పిల్లలు ఎంత కష్టపడి పెంచితే నన్ను వదిలిపెట్టిపోయారు. చూడండి, మనుషుడు ఏ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనుషుని జీవితంలో వెగటు, విరక్తి, ప్రేమహీనత కలిగి ఉంటుంది. ఇర్మియా అంటున్నాడు 21వ వచనం, నేను దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశపడుతుంది. ఏది జ్ఞాపకం చేసుకుంటే ఆశపడుతుందట? మన బాధలు జ్ఞాపకం చేసుకుంటే, మన కీడులు జ్ఞాపకం చేసుకుంటే, మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఆశ లేని వారిగా మారిపోతున్నాం, కృంగిపోతున్నాం. కానీ ఎప్పుడైతే దీనిని జ్ఞాపకం చేసుకుంటే ఏంటది? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను వెళ్ళినా, ఇంతమంది చేత నేను అపకారం చేయబడినా, ఇన్ని మోసాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అనుభవించినా నేను ఇంకా నిర్మూలం అవ్వకుండా ఇలా ఉన్నానంటే దీనికి కారణము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత, ఎడతెగనిది, ఆగనిది ఆయన కృప, వాత్సల్యతలు తరగనటువంటివి, ఆగనటువంటివి. కొన్ని గంటలు వచ్చి ఆగిపోయేది కాదది. కొద్దిసేపు చూపించి ఆగిపోయేది కాదది. కొంతకాలం మట్టుకుండేది కాదది. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు ముదిమ వయసు వచ్చే వరకు, సమాధిలోనికి వెళ్ళే వరకు నిన్ను కాపాడేది ఆయన కృపా వాత్సల్యతలు. నేను ఆయన కృపా వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఈ శ్రమలో నన్ను ఎలా బయటికి తెచ్చాడు, దేవుడి నిందలో నన్ను ఎలాగో ధైర్యపరిచాడు, దేవుడి నష్టములో నుండి నన్ను ప్రభు ఎలా తప్పించి దీవించాడు అన్నవి జ్ఞాపకం చేసుకుంటే గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఆయన ప్రేమ, వాత్సల్యత అనే దానికి ఒక మిక్సర్ అండి అది. ఆయన ప్రేమ, క్షమాపణ, దయ, కనికరము, కృప అన్నీ కలిపితే ఆ ప్రేమ అనే పదాన్ని అక్కడ చూపిస్తుంది. మీరు అలా చదివి చూడండి. ఆయన ప్రేమ ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా. ఆయన ప్రేమ ఏంటంటే, మనం పాడతాము, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ప్రేమ ప్రవాహం ఇది, కలువరి ప్రేమ ప్రవాహం ఇది. ఎంతమంది యేసయ్య ప్రేమలో మునిగారు? ఎంతమంది యేసయ్య ప్రేమలో నిలిచారు? ఎంతమంది యేసయ్య ప్రేమను అనుభవిస్తున్నారు? ఎంతమంది ఆయన ప్రేమతో మనకిచ్చిన పాప క్షమాపణను గుర్తు చేసుకుంటున్నారు? మనము నిర్మూలము కాకుండా సజీవులుగా ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే అది నీ గొప్పతనం కాదు, అది కేవలము ఆయన వాత్సల్యతను బట్టి. నా శ్రమలలో, నా కొరతలో, నా బాధలలో, నా అవసరతలలో, నా అనారోగ్యాలలో నేను ప్రభువుకు మొరపెడితే నన్ను ప్రభువు దర్శించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను ఆదరించాడు, నా హృదయవాంఛలు తీర్చాడు, నాకెన్నో మేలు చేశాడు అన్న వారు ఎవరన్నా ఉంటే చేయి చూపించాడు చూద్దాం. అయ్యి ఉన్నాయి, ఇయ్యి ఉన్నాయి. ఏ ఉన్నాయండి? చెప్పాలంటే కీడులు, అపకారాలు, బాధలు, కష్టాలు ఎవరి ద్వారా వచ్చాయి? మనుషుల ద్వారా వచ్చాయి.
విడుదల, క్షమాపణ, దీవెన, ఆశీర్వాదము, ఆదరణ ఎవరి ద్వారా వచ్చాయి? దేవుని వలన, ప్రభు వలన వస్తున్నాయి. మరి మీరు వీటిల్లో దేనిని ధ్యానిస్తున్నారు? వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? వేటిని గుర్తుపెట్టుకుంటున్నారు? చాలామంది ప్రభు చేసినవి అంటున్నాడు బ్రదర్. చర్చిలో ప్రభు చేసినవి, ఇంట్లో ఏమో మనుషులు చేసినవి. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, నాకు అలాగ అయిపోయిందండి, ఇట్లా నా మీద పితూర్లు పెట్టారండి అని ఒన్ని ఏకరు పెడతా ఉంటారు. ఇక ఎన్ని చెప్పుకుంటూ కూర్చుంటూనే ఉంటారు. నేను అంటాను, ఇంకా ఎన్ని ఎందుకండి, ఇప్పుడు అవన్నీ వదిలేయండి. ఇక నుండి నేను దేవుని చిత్తంలో ఉంటాను, దేవుడు నాకు తోడు ఉంటాడు అని ముందుకు సాగండి. దేవుడు ఎలా నన్ను కాపాడుతున్నాడు, ఎలా నన్ను కనికరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు విడిచినా నన్ను విడవనివాడు, నా అత్తమామలు మరిచినా నన్ను మరువనివాడు, నాకు తోటి సహోదరులు నాకు ద్రోహం చేసిన ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించేవాడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి. ఎంతవరకు నమ్మచ్చు ఒక మనిషిని? పీకి దగ్గర కత్తి వెళ్ళే వరకు నమ్మచ్చు. ఏంటంటే అంతే, ఇంక తర్వాత కష్టంటాడు అంతే. కానీ దేవుడు ఎంతవరకు నమ్మచ్చు? ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన. ఏమైనా కూడా విడిచిపెట్టని వాడు. ఎప్పుడైతే ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటామో, ప్రతిరోజు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత, ప్రతిరోజు క్రొత్త వాత్సల్యత. యేసయ్య ప్రేమ ఎవ్రీ డే ఇట్ ఈస్ స్పెషల్. నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. యేసయ్య చేసే కార్యాలు అనుదినము ఫ్రెష్, అనుదినము నూతనమైనవి. నిన్న చేసిన మేలు ఇవాళ చేయడు ఆయన, ఇవాళ ఇంకోటి చేస్తాడు. ఇవాళ చేసిన మేలు రేపు కాదు, రేపు ఇంకోటి చేస్తాడు. రేపు ఇచ్చింది ఎల్లుండి కాదు, ఇంకోటి చేస్తాడు. ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో నిజంగా నీవు క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ ఉంటే ఇట్ ఈస్ థ్రిల్లింగ్. అది ఉత్సాహకరమైనది. అది 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 ఒక చెప్పశక్యము కాని ఆనందము. దేవుని ప్రేమను రుచి చూచేవాడు చెప్పటానికి ఎన్ని రుచులుంటాయో వాడి దగ్గర, ఎన్ని అనుభవాలుంటాయో, ఎన్ని సాక్ష్యాలుంటాయో, ఎన్ని విధాలుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడో ఈ రోజున నేటి విశ్వాసాలు అనబడేవారు, క్రైస్తవులు అనేబడేవారు అనుభవించటం లేదండి. నిన్ను ప్రేమించే ప్రభువును విడిచి, ఆయన చిత్తాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, లోక ప్రేమలకు కక్కుర్తి పెడితే నష్టపోతావు. వాటి ముగింపు చాలా చేదు. నీ జీవితము చాలా ప్రశస్తమైనది. ప్రభువును ప్రేమించండి. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తించండి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడు. నా భార్య కంటే ఎక్కువ, నా భర్త కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడు. నా కన్నబిడ్డల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ రోజు రోజుకి నా మీద అధికమవుతుంది. నేనైతే అపనమ్మకస్తున్నే, కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అయ్యా, నా చేదును జ్ఞాపకం చేసుకొని, నా బాధలు జ్ఞాపకం చేసుకొని, నా శ్రమలు జ్ఞాపకం చేసుకొని, నా నిందలు జ్ఞాపకం చేసుకొని, చేదనుభవంతో మిగిలిపోక రోజు నా యేసయ్య ప్రేమ, నూతనమైన వాత్సల్యము నా పట్ల వెల్లడి చేస్తున్నాడన్న విషయాన్ని గ్రహించటానికి ఈరోజు నన్ను ఎంత దీవించాడు నా యేసయ్య. ఈరోజు ఎంతగా నన్ను కాపాడుతున్నాడు నా యేసయ్య. ఈనాటి వరకు నన్ను సజీవుడిగా ఉంచాడు, ఆరోగ్యవంతుడిగా ఉంచాడు, నాకు ఎన్నో ఇచ్చాడు నా యేసయ్య అన్న స్తుతి కృతజ్ఞతలతో మనం దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రోజున మమ్మల్ని చూడు నాయన. మా బ్రతుకులు వెనక్కి చూసుకుంటే అన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, అనేక రకాలైనటువంటి చేదైన అనుభవాలే ఉన్నాయ్యా. కానీ మేము నీ వైపు చూస్తే నీ ప్రేమ ఎలా మమ్మల్ని సహించిందో, ఎలా విడిపించిందో, ఎలా క్షమించిందో, నీ ప్రేమతో నీవెలా మా కన్నీరు తుడిచావో, మమ్మల్ని హత్తుకున్నావో, నీ ఒడిలో
చేర్చుకున్నావో, మమ్మల్ని స్వస్థపరిచావో, రక్షించావో, విడిపించావో జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కించలేననున్నాయ్యా. ప్రతి దినము నాకు మేలు చేస్తున్నావే, ప్రతి దినము నన్ను సహిస్తున్నావే, అనుదినము వాత్సల్యత నా పట్ల చూపిస్తున్నావే. అయ్యా యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీలా సహించేది ఎవరయ్యా? నీలా దీవించేవాడిగా ఎవరున్నాడు ఈ లోకంలో? నిన్నే నా ప్రభువుగా, నిన్నే నా రక్షకుడిగా, నిన్నే నా ప్రేమికుడిగా నేను అంగీకరిస్తున్నాను ప్రభువా. నీ ప్రేమతో నన్ను పెనవేసి నీ సాక్షిగా నేను బ్రతుకున్నట్లు నమ్మదగిన దేవా, నీ అద్భుత కార్యాలు నా పట్ల జరిగించు. నా ద్వారా నీ ప్రేమను ఇతరులకు చూపించడానికి సహాయం చేయ్యా. క్రీస్తులోని గొప్పతనాన్ని గుర్తించి అనుభవించి ఆనందించడానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.